ఏజ్ పెరిగే కొద్దీ ఇప్పుడు విమెన్‌లో మనకి ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది. బట్ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీడెడ్ ఓన్లీ 1 ఎగ్ ఆర్ 1 స్పెర్మ్ అంతే కదా మ్యామ్. సో ఎగ్ కౌంట్ తగ్గడంకి అండ్ ఈ ఏజ్‌కి అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏంటి మ్యామ్ అది? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. డైలీ పేషెంట్స్‌తో ఒకసారి మాట్లాడతా ఈ క్వశ్చన్ గురించి. చాలా మంది అడుగుతారు, ఒకటే ఎగ్ ఒకటే స్పెర్మ్ కదా మేడం కావాల్సింది, ఎందుకు ఇవన్నీ అని. సో మనకి యాక్చువల్గా ఒక ఎగ్ ఒక స్పెర్మ్ కలిస్తే ఎంబ్రియో ఫామ్ అవుతుందండి. బట్ ఆ ఒక ఎగ్ ఒక స్పెర్మ్ కలవాలంటే ఇప్పుడు ఒక ఎగ్ దగ్గరికి కొన్ని మిలియన్స్ స్పెర్మ్స్ వచ్చి ఫైట్ చేస్తాయి కలవడానికి. సో దానిలోంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది ఎగ్ అనేది. ఆ ఎగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దాని క్వాలిటీ బాగుండాలి అండ్ దాని జెనెటిక్ మెటీరియల్ అంటే అందులో ఎగ్లో క్రోమోజోమ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఈ ఎగ్ స్పెర్మ్ కలిసిన తర్వాత ఇప్పుడు ఆ 1 సెల్ 2 సెల్స్ అవ్వాలి, 2 సెల్ 4 సెల్స్ అవ్వాలి, అలా కొన్ని డివైడ్ అవుతూ ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలంటే మనకి ఇందాక చెప్పినట్టు ఏజ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనము ఆప్టిమల్ ఫర్టిలిటీ అంటారు, అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉండే ఏజ్ అనేది చూసుకుంటే 20sలో. సో 20 to 30 అనేది మనకి ఆ ప్రెగ్నెన్సీ అంటే ఈ ఎగ్ స్పెర్మ్ కలిసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్రొవైడెడ్ ఏ ఇష్యూస్ లేవు, మనం ఓన్లీ ఏజ్ బేసిస్ మీద మాట్లాడితే ఇంకే ఇష్యూస్ లేవు. సో న్యాచురల్గా వచ్చే ఛాన్స్ దీనిలో ఎక్కువ ఉంటుంది. వన్స్ 30 దాటిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఆ ఎగ్లో ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ చూస్తుంటాం. ఎస్పెషలీ 35 years దాటిన తర్వాత క్వాలిటీ అనేది చాలా తగ్గిపోవడం చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. అది ఓన్లీ మన ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ స్టడీస్లో కూడా చెప్పారు ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ బేబీలో అబ్నార్మాలిటీస్ రావడము, అసలు బేబీ ఫామ్ అవ్వకపోవడం లోపట, ఇలాంటి ఇష్యూస్ అనేవి చూస్తుంటాం. సో ఆ 30sలో రాగానే కొంచెం ఫర్టిలిటీ డిక్లైన్ అయ్యి లేట్ 30sలో ఇంకా డిక్లైన్ అయిపోయి 40sలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. వాళ్ళకి ఎగ్స్ ఉంటాయి వాళ్ళకి అప్పుడు కూడా, బట్ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ మరీ తక్కువ అయిపోతుందండి. సో ఒకటి ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు కావాలి అనుకున్న 1 monthలోనే రాదు, ఇట్ టేక్స్ టైం. అందుకనే 1 year వెయిట్ చేయమని చెప్తాం. ఈ 1 yearలో ఏమవుతుందంటే ఎటువంటి ఇష్యూస్ లేని వాళ్ళకి నార్మల్గా ఒక 70% మెంబర్స్కి ఫస్ట్ 1 yearలో అయిపోతుంది, ఇంకొక 10% మెంబర్స్కి మేబీ నెక్స్ట్ 1 yearలో కూడా అయిపోతుంది. అయినా రావట్లేదు అని అంటే లోపల ఏదో ఇష్యూ అవుతుంది అని అర్థం. సో మనకు అది యాక్చువల్గా చిన్న ట్రీట్మెంట్స్లో ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు కూడా, పెద్ద ట్రీట్మెంట్స్లో ఒక్కొక్కసారి బయటపడతాయి అనమాట. అంటే ఎగ్స్ ఉంటాయి బట్ ఐవీఎఫ్ చేసినప్పుడు బయటికి తీసినప్పుడు ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో ఇలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనకి ఆ టెస్ట్ల ద్వారా దేనిలో తెలియదు. సో దానికి ఈ ఏజ్ అనేది ఇంపార్టెంట్. మనం చెప్పే ట్రీట్మెంట్స్ కూడా మనము ఈ ఏజ్ బేసిస్ మీద తీసుకొని కూడా, అంటే ఎస్పెషలీ ఫీమేల్ ఏజ్ తీసుకొని డిసైడ్ చేస్తాం.